సార్. అండ్ మ్యాడ్ తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు సార్. నన్ను డైరెక్టర్ని పుష్ప 2 గంగమ్మ జాతర సీక్వెన్స్ షూట్ జరుగుతుంది సార్ ఆర్ఎఫ్సీలో. ఆయన వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి ఇలా బన్నీ సార్ కలవాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ అర్థం కాల, బన్నీ సార్ ఎవరు అంటే అల్లు అర్జున్ గారు కాల్ చేస్తాను మనం అనుకోం కదా సార్, ఇవన్నీ ప్రాంక్ చేస్తున్నారు అనుకున్నాను సార్. దెన్ లేదు, ఐ అండర్స్టూడ్ ఇట్స్ లెజిట్ కాల్. అండ్ దెన్ ఐ వెంట్. ఆయన క్యారవెన్లో కూర్చోబెట్టుకుని హీ స్పోక్ టు మీ, వెరీ స్వీట్. ఒక 10 నిమిషాలు మాట్లాడారు. ఆయన నిజంగా చాలా జెన్యూన్ అప్రిషియేట్ చేశారు. అండ్ ఆయన ఐ వాంట్ టు టేక్ ఫోటో అండ్ ఐ వాంట్ టు ఐ విష్ ఐ కెన్ హెల్ప్ ద ఫిల్మ్, బట్ ఆ గంగం జాతర సీక్వెన్స్లో ఉన్నారు, సో ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అన్నారు. ఐ వాజ్ లైక్ లేదు సార్, అఫ్ కోర్స్ సార్. అంటే చాలా మంది అదేదో షో కోసం అనుకుంటారు సార్. షో కోసం అనుకుంటే అసలు మనం పిలవాల్సిన అవసరం లేదు సార్. షో కోసం అనుకుంటే ఫోటో కూడా ఎగ్జాక్ట్ అవసరం లేదు సార్. అసలు ఎవరికి తెలుసు అని కలిసినట్టు చాలా తక్కువ మందికి చెప్పాను సార్ నేను ఈ స్టోరీ. ఇట్స్ వెరీ స్పెషల్ స్టోరీ. సో ఆ ఒక్క విషయంలో ఐ థింక్ అంటే అలా అంత పెద్ద సీనియర్స్ అప్రిషియేట్ చేసినప్పుడు ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే మనం కూడా ఒక రైట్ పాత్రలో ఉన్నాం, నేను ఏదైతే ఇంపాక్ట్ చేయాలనుకున్నానో ఒక సినిమా చూపించి నా నటన చూపించి అది జరుగుతుంది, మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అండ్ ఆయన అక్కడే లంచ్ చేసి వెళ్ళమన్నారు. సో ఇట్ వెరీ స్వీట్ సార్. గంగమ్మ జాతర అప్పటికి మాకు తెలియదు గంగమ్మ జాతర ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటారు, ఆయన ఏ గెటప్ లో ఉంటారు మాకు తెలియదు. ఫస్ట్ టైం మీరు ఆ గెటప్ లో చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? ఆ గెటప్, ఆ శారీ గెటప్ గట్టి కొట్టబోతున్నాడు అయ్యా, అసలు మామూలుగా ఇండియా షేక్ అవ్వబోతుందని అనిపించింది సార్ అది చూసినప్పుడు నిజంగా. అండ్ అప్పటికి కరెక్ట్గా మేము అక్కడ రీచ్ అయ్యాం క్యారవాన్ దగ్గరికి. ఆయన అప్పుడే లంచ్ బ్రేక్ వచ్చారు సార్. కనపడుతుంది సార్ ఆ టైర్డ్నెస్ కానీ, ఎంత అలసిపోయారంటే ఆయన ఇలా ఇలా అనేసుకుంటున్నారు అనుకుంటున్నారు. బట్ మమ్మల్ని చూడగానే మళ్ళీ ఆయన పాపం హీ పుల్డ్ హిమ్ సెల్ఫ్ టుగెదర్ అండ్ దెన్ హీ స్పోక్. నిజంగా వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ సార్.